అతడు ఓ సామాన్య వ్యక్తిలా కనబడే అసామాన్య కవి. సమాజ అజ్ఞాతంలో, జీవన మనుగడ కష్టాల కత్తుల పోరాటంలో, జనజీవన స్రవంతిలోకి రాని కన్నీళ్ల ఆరాటంలో, ఆధునిక కాల విష కోరలలో చిక్కుకొని కవిత్వ గర్భంలో నుంచి జనించడం కోసం అదును చూస్తున్న కవి. అతడు ఆశువుగా, అలవోకగా పాటలను, కవిత్వాన్ని సృష్టించగలడు. గుడిశాల గ్రామం చిట్యాల వంశంలోని సృజన ఆణిముత్యం. అతడే చిట్యాల విజేందర్. సివిఆర్ బౌద్ధ కలం పేరుతో మనకు అపరిచితుడే. అద్వితీయ రచన ప్రతిభ ఉన్న, అనువంత గుర్తింపు దక్కని కవి. అతడి రచనలు పుస్తకాలుగా రావాలని, అతడి పాటలు అనేక రంగాలలో నిలవాలని ఆకాంక్షిస్తూ ఈ వారం మాస్వే స్టూడియో ద్వారా అతడు రాసిన నెత్తుటి నెలవంక కవిత అందిస్తుంది. కవితా శీర్షిక నెత్తుటి నెలవంక. నేను మరణం దాటిన మనిషిని, కాలం విసిరిన కత్తుల్ని కుతికెల బిగవట్టిన నెత్తుటి నెలవంకని. నేను పురుషాధిపత్య ఇనుపరెక్కల కింద పసరవుతున్న పానాన్ని. నేను నేటి భారత స్త్రీని. నేను కనుపాపల్ని విడిచిన కన్నీటి చితిని. ఈ ఎండిన డొక్కల ఎతలను మొండిరెక్కలతో మోసుకెళ్తున్న నేటి బానిసత్వ జీవాన్ని. ప్రపంచముఖ పంచుల్లో ఇంకా తెలవారని స్త్రీవాదాన్ని. నేను రాజకీయ మృగాల వేటలో అడివిడిసిన లేడిని. నేను ఈ మట్టి దోసిళ్ల మాయలో మమకారపు సెలిమిని. నిప్పుల నీడల కింద చెప్పుల్లేని కాళ్లతో నిత్యం చావు సంక జారుతున్న మానని గాయాల గేయ రౌద్రాన్ని. నేను నేటి భారతి నుదుట కుంకుమని. నేను మనుపుంచెలో ఉరివడ్డ శ్రామిక శిరస్సుని. నేను విష విధ్వంసంలో అరిగోసల అస్తిత్వాన్ని, కాల్చబడుతున్న దుఃఖాశల శవాన్ని. నేను ఆంక్షలరుగు మీద కలల కాంక్ష తీరని నేటి యుద్ధనేత్రాన్ని. నేను తల్లిని, చెల్లిని, అత్తని, ఆలిని, ఈ సృష్టిని అల్లుకున్న బంధాల బాహుటని. నేను చెక్కిన చరిత్రపై నడిసే కాళ్ళే నా తలపై బరువై కూసున్న ఇప్పుడు. రచన సివిఆర్ బౌద్ధ. స్వరం సోనీ కట్కూరి.